హాయ్ ఫ్రెండ్స్, అభిదయ బ్లాగ్కి స్వాగతం. చిన్నపిల్లలకి చపాతీ ఎలా పెట్టాలో ఎవరికి తెలియదు. 1 ఇయర్లో పిల్లలకి చపాతీ వాళ్ళకి పండ్లు ఉన్న వాటికి నమ్మలేరు. ఇలా చేసి పెట్టండి. గోధుమ పిండి తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అని కొంచెం నూనె వేసి మంచిగా మెత్తగా రౌండ్ లాగా మెత్తగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. పిసకండి, మంచిగా గట్టిగా పిసకండి. మెత్తగా వచ్చేలాగా పిసకండి, చాలాసేపు పిసకండి. ఎంతసేపు కలిపితే అంత మంచిగా వస్తుంది. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. మెత్తగా కలిపిన తర్వాత దాన్ని ఒక ½ గంట పక్కన పెట్టుకొని తర్వాత చపాతీలాగా చేసుకోండి. మనకైతే రౌండ్గా రాదు, ఎందుకంటే నాకు కొత్త కాబట్టి చేయడం ఎప్పుడు చేసినా అసలు రౌండ్గానే రాదు, వేరే షేప్లలో వస్తుంది. చేసిన తర్వాత పక్క పెట్టుకోండి. గ్యాస్ ముట్టించండి. గ్యాస్ ముట్టించి పెనం పెట్టండి. పెనం పెట్టేసి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని మన చేసిన చపాతీ అందులో వేసేయండి. వేసి చపాతీ మంచిగా కాల్చుకోండి. నేను డబల్ కాలుస్తే తొందరగా అయిపోతుంది పని. మా ఇంటికి మా వదిన పిల్లగాళ్ళు వచ్చి వాళ్ళు కూడా తింటారని ఇంకా 2 చేసిన. మంచిగా కాల్చుకోండి. మంచిగా బాగా కాల్చుకోండి. లైట్ కాల్చుకుంటే అది మెత్తగా ఉంటుంది, పిండి లాగానే ఉంటుంది. అది కాల్చుకునేది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ తీసుకొని చపాతీ అందులో వేసి మిక్సీ పట్టండి. మెత్తగా పట్టి పాలు కాగబెట్టుకొని ఆ మిక్సీ పట్టిన దాంట్లో పాలు పోసి బాగా కలిపి తినిపియండి. సూపర్గా